భారత్ ఇజ్రాయెల్ నడుమ కీలక విషయాల మీద ఒప్పందాలు కుదిరినాయి. ఉగ్రవాదం మీద కలిసి పోరాడాలని రెండు దేశాలు డిసైడ్ అయినాయి. ఆ దేశ అధ్యక్షుడు రివ్లిన్ ప్రధాని నెతన్యాహుతోని సమావేశమైన ప్రధాని మోడీ రెండు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయే దిశగా సంబంధాలు బలపడ్డాయన్నారు. అట్లనే 26/11 బాధిత చిన్నారి మోషేతో పాటు ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత ఇజాక్ను కూడా కలుసుకున్నారు. వరుస భేటీలు కీలక ఒప్పందాలతోని ఇవాళ కూడా ఇజ్రాయెల్ టూర్లో బిజీగా గడిపినారు ప్రధాని మోడీ. ముందుగాల ఇజ్రాయెల్ అధ్యక్షుడు రివ్లిన్ ను కలుసుకున్నారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ మోడీని రిసీవ్ చేసుకున్నారు రివ్లిన్. రెండు దేశాల నడుమ మంచి సంబంధాలున్నాయని ఇద్దరు నేతలు అన్నారు. ఇండియా ఫర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఫర్ ఇండియా అని ప్రధాని చెప్పారు. B2B, sometimes we need the B2G and the G2B from both sides, and I explain it very well to the people in Israel because they know what they want. मैं इंडिया का आई, इजराइल का आई, तो आई फॉर आई विथ आई, मैं समझता हूँ ये टर्मिनोलॉजी पक्की मुझे नजर आ रही है. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోనే జరిగిన చర్చలల్లా ప్రధాని మోడీ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం మీద కలిసి పోరాడాలని అంగీకారానికి వచ్చినమన్నారు. ప్రపంచ సవాళ్ల మీద కలిసి పనిచేస్తామన్నారు. నెతన్యాహు దంపతులను ఇండియాకు రావాలని మోడీ ఆహ్వానించారు. ఇందుకు ఆయన ఒప్పుకున్నారు. We spoke about so many fields where we think we can make a big difference in water, in agriculture, in health, in every field, in so many fields, in the fields of that affect the lives of our people, their well-being, their employment possibilities. We're being challenged by the forces of terror that seeks to undermine our world, our countries, the peace and stability. It's a partnership to seek the good. A relationship that reflects our shared priorities and draws on enduring bonds between our peoples. Israel is among the leading nations in the field of innovation, water, and agricultural technology. To invite you and Mrs. Netanyahu and your family to visit India. Thank you very much. Shalom. Thank you, and I accept. ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితుడు 11 ఏళ్ల చిన్నారి మోషేను కలుసుకున్నారు ప్రధాని మోడీ. అతనితో కాసేపు మాట్లాడారు. ఐ లవ్ మోడీ, ఐ లవ్ ఇండియన్స్ అంటూ మోడీతోని అన్నాడు మోషే. తనను ఇండియా రావాలని మోడీ ఆహ్వానించారని, ఇద్దరం కలిసి వెళ్దామని మోషేతోని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. I hope I will be able to visit Mumbai, and when I get older, I live there. I will be the director of our Chabad house. With God's help, this is my house, an house of goodness. Dear Mr. Modi, I love you and your people in India. ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు ఇస్సాక్ హెర్జోగ్ ను కూడా ప్రధాని మోడీ కలుసుకున్నారు. రెండు దేశాల స్నేహం, సంబంధాల మీద మాట్లాడారు. ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ టూర్ కంటిన్యూ అవుతుంది. టెల్ ఎవిన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్లో మోడీ పాల్గొన్నారు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. అక్కడి ఎగ్జిబిషన్ల వస్తువులు, ఫోటోలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా ఆకట్టుకున్నాయి. భారతీయ సంప్రదాయ నృత్యాలను ఇజ్రాయెల్లో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. దిమ్మిత దిమ్మిత కిట్ట తక్క దిత్త దిమ్మిత దిమ్మిత కిట్ట తక్క దిత్త దిమ్మిత దిమ్మిత కిట్ట తక్క తది గిట్టతుం తది గిట్టతుం తది గిట్టతుం దిత్త దిత్త దిక్కి తక్క దొద్దో దింద దింద కిర్దగ దొద్దో దింద దిం దిక్కి తక్క దొద్దో దింద దింద కిర్దగ దొద్దో దింద కిడతాత కిడదగ తత్తయి తత్తయి తొంగడతాత కిడదగ తాత కిడదగ నమ్ నమ్ కిడదగ తొంగడతాత కిడదగ తక్క తద్ది గిన్న తొంగడతాత కిడదగ తక్క తద్ది. ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. मुझे ये जानकर बहुत खुशी हुई कि इजराइल में मराठी भाषा की एक पत्रिका माय बोली का लगातार प्रकाशन किया जाता है. माई बोली इसी तरह कोचिन से आए हुए ज्यूइश समुदाय के लोग
ओणम भी बहुत ही धूमधाम से मनाते हैं। बगदाद से भारत में आकर रहे और यहां आकर बसे बगदादी ज्यूइश समुदाय के लोगों के प्रयासों का ही नतीजा था कि पिछले वर्ष बगदादी ज्यूस पर पहला इंटरनेशनल सिंपोजियम आयोजित हो सका। भारत से आए ज्यूइश समुदाय ने इजराइल के विकास में अहम भूमिका निभाई है। इसका बड़ा उदाहरण है मोशाव नेवातिम, जब इजराइल के पहले प्रधानमंत्री डेविड बिन गुरियन ने रेगिस्तान को हरा भरा करने का सपना देखा तो भारत से आए हुए मेरे ज्यूइश भाई बहनों ने भी उस सपने को पूरा करने के लिए दिन रात खपा दिए थे। कोचिनी ज्यूइश समुदाय के लोगों ने मेक द डेजर्ट ब्लूम के विजन को साकार करने में मदद की। भारत को इजराइल की धरती पर किए गए इन अथक प्रयासों की वजह से आज हर हिंदुस्तानी आप सबके ऊपर गर्व कर रहा है। मुझे आप पर गर्व हो रहा है। साथियों, मोशाव नेवातिम के अलावा भी भारतीय समुदाय ने इजराइल के कृषि विकास में अपना योगदान दिया है। यहां इस कार्यक्रम में आने से पहले मेरी इजराइल के प्रसिद्ध एग्रीकल्चरिस्ट एलियाव बेजालेल के साथ मुलाकात हुई। एलियाव बेजालेल, उनको 2005 में प्रवासी भारतीय ग्रुप में सम्मान से नवाजा गया था। ये सम्मान पाने वाले वे पहले इजरायली थे। कृषि के अलावा भारतीय समुदाय ने यहां हेल्थ सेक्टर में भी अपनी छाप छोड़ी है। इजराइल के डॉक्टर लायल बेस्ट और लायल बेस्ट मेरे होम स्टेट गुजरात से हैं और जो लोग अहमदाबाद से परिचित है उन्होंने मणिनगर में बेस्ट हाई स्कूल का नाम सुना होगा। इसी वर्ष प्रवासी भारतीय अवार्ड से उनको सम्मानित किया गया है। डॉक्टर लायल बेस्ट यहां के मशहूर कार्डियो सर्जन है और उनका पूरा कैरियर मानव सेवा की अनेक कहानियों से जुड़ा हुआ है। मुझे बेने मिनासे समुदाय की दीना सामता के बारे में पता चला है। दीना बिटिया के पास देखने की शक्ति नहीं है, लेकिन इच्छा शक्ति तो यही इजराइल वाली है। इस वर्ष इजरायली स्वतंत्रता दिवस के समारोह की शुरुआत दीना सामता ने ही की थी। वही समारोह के टॉर्च लाइटर्स में से एक थी। भविष्य में बेटी दीना सामता ऐसे ही आगे बढ़ते रहे। मेरी उसे बहुत बहुत शुभकामना है, बहुत बहुत आशीर्वाद है। आज इस अवसर पर मैं इजराइल के पूर्व राष्ट्रपति और यहां के महान नेता शिमोन पेरेस को भी श्रद्धांजलि देना चाहता हूं। मुझे उनसे मिलने का सौभाग्य मिला था। श्रीमान शिमोन पेरेस ना सिर्फ इनोवेशन के अग्रदूत थे, बल्कि मानवता के बेहतरी के लिए अथक परिश्रम करने वाले स्टेट्समैन भी थे। इजरायली डिफेंस फोर्सेस या आईडीएफ में इनोवेशन की ट्रेनिंग बहुत शुरुआती वर्षों में ही मिलने लगती है। आईडीएफ में शिप जिम
छोटी छोटी समस्याओं के बहुत क्रिएटिव सॉल्यूशन देने का जरिया बना है। इनोवेशन के प्रति इजराइल की गंभीरता इसी साबित होती है कि अब तक 12 इजरायलियों को अलग अलग क्षेत्र में नोबेल पुरस्कार मिल चुके हैं। किसी भी राष्ट्र के विकास में इनोवेटिव सोच का ये महत्व है, ये इजराइल को देखकर पता चलता है। बीते दशकों में इजराइल ने लगभग हर क्षेत्र में इनोवेशन से पूरी दुनिया को चमका दिया है, चौंका दिया है और अपनी धाक जमाने में सफल हुए हैं। जियो थर्मल पावर हो, सोलर पैनल हो, सोलर विंडो हो, एग्रो बायोटेक्नोलॉजी हो, सिक्योरिटी का क्षेत्र हो, कैमरा की तकनीक हो, कंप्यूटर प्रोसेसर हो, ऐसे अनेक क्षेत्रों में अपने अपने नए नए इनोवेशन से इजराइल ने दुनिया के बड़े बड़े देशों को पीछे छोड़ दिया है। और ऐसे ही इजराइल को स्टार्टअप नेशन नहीं कहा जाता है, इसके पीछे ये सिद्धि है। भारत आज दुनिया की सबसे तेज गति से विकसित होती अर्थव्यवस्थाओं में से एक है। मेरी सरकार का मंत्र है रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म। अभी इसी महीने 1 जुलाई से भारत में गुड्स एंड सर्विसेज टैक्स लागू किया गया है। इससे भारत में वन नेशन, वन टैक्स, वन मार्केट का 1 दशक पुराना जो सपना चल रहा था वो आज साकार हो चुका है।